వచ్చారు. అసలు ఏంటి 30 సంవత్సరాల నుండి పట్టగాలని చెప్తా ఉన్నారు. అది ఏం భూమి అసలు ఎట్లా? మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ బొమ్మ నా పేరు రుద్రారపు సంజు బొమ్మకల్ గ్రామం. నేను గత 30 సంవత్సరాలుగా 463 సర్వే నెంబర్లో ఎకరం భూమి దున్నుకుంటున్నా. కానీ ఒకప్పుడు పటివారినప్పుడు పటివారు ఆయన పేరు రాసుకున్నాడు. రైతు బంధు ఇట్లా ఆయనక పడుతుంది. కానీ నాకు పట్ట అయితే లేదు కాబట్టి నాకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నాది పట్ట చేయించగలరని మనం చేస్తున్నాను. ఇంతకుముందు అధికారుల దృష్టికి కానీ 30 సంవత్సరాలు అంటే ఎన్నిసార్లు తిరిగినా కాబట్టి చేస్తారు వాళ్ళు. అన్ని కలెక్టర్ ఆఫీస్ తిరిగినా, ఎంఆర్ ఆఫీస్ తిరిగినా, ఈ 10 ఏళ్ళ బట్టి తిరుగుతూనే ఉన్నా కానీ చేస్తలేరు. దానికల కారణాలు ఏమనుకుంటాను? ఈయన పట్టువారు ఏం చేసిందంటే కాలిగున్న భూమి రాసుకోండి ఆయన. నేను కొన్న వ్యక్తి 91 నుంచి కాస్తకాలంలో ఉన్నాడు. దాన్ని కడి చేయించి ఆయన పేరు రాసుకోండి ఆయన పట్టువారినప్పుడు. ఆయన పటవర్తనంగా ఉన్నాడు కాబట్టి ఖాళీగా ఉన్న భూములని రాసేసుకున్నాడు. అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ చేస్తలేరు వాళ్ళు. కాబట్టి ప్రజాభవన్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫస్ట్ టైమా ఇంత ముందు ఏమని ఇచ్చారు? ఇవాళ సైదాపూర్ ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నాయి వాళ్ళే. ఏమన్నారు లోపలికి ఇట్లా మీకు ఏమని చెప్పారు? తీసుకొని పంపిస్తా అన్నారు. కలెక్టర్ పంపిస్తా అని చెప్పారు. మీరు ఏం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు? అది ఎంత? నా భూమి నాకు పట్ట కావాలి. ఎన్ని ఎకరాలు? ఒక ఎకరం. ఇప్పుడు నీకు ఉందే ఒక ఎకరమా వేరే కూడా ఉందా? వేరే ఉంది, నాకు వేరే ఎకరన్నర ఉన్నది. కానీ ఈ ఎకరాన్ని మీ పటువారు చేయించుకున్నాడు. మా పడవ అప్పుడు చేయించుకోండి. ఆయనకి ఎందుకు ఏమన్నా పార్టీ ఏమన్నా? పార్టీ క్లెయిమ్ లేదు కానీ పట్టువాళ్ళు రాసుకోండి ఆయన. కానీ కాస్తుకాలం లేడు. కాస్తులు నేనే ఉన్నా. బుక్ పేరు మాత్రం ఆయనకు ఉన్నది. భూమి మీద నువ్వే ఉన్నా? నేనే ఉన్నా. భూమి మీద నువ్వు ఉన్నావు కాకుంటే పట్ట పేరు ఆయన ఉంది కాబట్టి నాకు పట్ట. కానీ నువ్వు పోయి అడిగావు ఆయనని నువ్వు ఇట్లా నా భూమి అడిగితే చేయాలని ఆయన చేయాలని ఆయన. అంటే ఇప్పుడు నేనే దున్నుకున్నా ఇక్కడ నీ పేరు ఉంది ఇట్లా అధికారుల దృష్టికి కలెక్టర్ దగ్గర తీసుకోతే వాళ్ళు ఇట్లా ఏమన్నా చేస్తాను చేయలే వాళ్ళు. గత ఎమ్మెల్యే గారి ఎంతమంది కలిసి చేయలేదు. చేస్తానని నమ్మకం ఉందని? నమ్మకం ఉంటేనే వచ్చాం సార్ ఇక్కడికి. న్యూస్ పరంగా అధికారులకు ఏం చెప్పాలి? దయచేసి నా యొక్క విన్నపం మన్నించి నాకు నా మోకా ఎంక్వైరీ చేసి నా భూమి నాకు పట్ట చేయించగలే మనవి.